సూసైడ్ బై పైలట్. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ కి అసలు నిజమైన కారణం ఏంటి? పైలట్ తప్ప లేకపోతే టెక్నికల్ ఫెయిల్యూరా? అసలు మొత్తం ప్రపంచం మొత్తం ఇదే క్వశ్చన్ ట్రెండ్ అవుతుంది. అసలు ఏం జరిగింది? బ్లాక్ బాక్స్ లో దాగిన నిజాలు ఏంటి? ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జూలై 14, 2025 ఇది ఒక నార్మల్ డే. కాకపోతే ఆ మధ్యాహ్నం అహ్మదాబాద్ ఆకాశాన్ని మొత్తం ఆర్తనాదాలతో నింపేశాయి. అసలు ఏం జరిగిందంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 టేక్ ఆఫ్ అయ్యి కొద్ది క్షణాల్లోనే క్రాష్ అయిపోయింది. ఆ ప్లేన్ క్రాష్ లో మొత్తం 260 మంది చనిపోయారు. ఒకరు మాత్రమే ఆ యాక్సిడెంట్ నుంచి బయటపడగలిగారు. అయితే ఇలాంటి ప్లేన్ క్రాష్లు అసలు ఎలా జరిగాయో తెలుసుకోవడం కోసం ప్రతి ఏరోప్లేన్ లో బ్లాక్ బాక్స్ అనే ఒక డేటా రిసీవర్ ని పెడతారు. అయితే ఈ డేటా రిసీవర్ ఎలా వర్క్ చేస్తుందంటే కాక్పిట్ లో పైలట్స్ మాట్లాడుకునే డేటా, పైలట్స్ ఏ ఇన్ఫర్మేషన్ ఎయిర్పోర్ట్ కి చేరవేస్తున్నారు అనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ బ్లాక్ బాక్స్ లో అనేది అయితే రికార్డ్ అవుతుంది. దీన్ని ప్లేన్ యొక్క టేల్ పార్ట్ లో ఉంచుతారు. అయితే ఎయిర్ ఇండియా 171 ప్లేన్ క్రాష్ వెనకాల కూడా అసలు ఏం జరిగిందని ఆ బ్లాక్ బాక్స్ ఇన్వెస్టిగేషన్ లో కొన్ని షాకింగ్ నిజాలు అయితే బయటపడ్డాయి. ఐ విట్నెస్లు అయితే ప్లేన్ క్రాష్ అయ్యే కొన్ని క్షణాల ముందే ఇంజన్ సౌండ్ ఆగిపోయిందని బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిన కాక్పిట్ ఆడియో లీక్స్ ప్రకారం ఫస్ట్ కెప్టెన్ అయితే మేడే కాల్ ని చాలా గట్టిగా ప్యానిక్ అవుతూ మేడే కాల్ ఇచ్చాడని, అలాగే కెప్టెన్ సుమిత్ సబర్వాల్ అయితే డైరెక్ట్ గా ఫ్యూయల్ కట్ చేశాడని, సూసైడ్ బై పైలట్ అని యుఎస్ మీడియాస్ అయితే తేల్చి చెప్పేస్తున్నాయి. కానీ ఇది మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఏఐబి కంప్లీట్ గా తిరస్కరిస్తున్నాయి. ఈ మాటల్ని ప్రీమెచ్యూర్ వర్డ్స్ అని చెప్పి కొట్టిపడేస్తున్నాయి. అయితే అసలు ఏం జరిగింది? ఇదంతా నిజమేనా లేకపోతే జస్ట్ రూమర్సా? అది మనం ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. బ్లాక్ బాక్స్ నుంచి వచ్చిన ప్రిలిమినరీ డేటా ప్రకారం ఆటో పైలట్ ప్లేన్ క్రాష్ అయ్యి 3 minutes ముందే డిస్కనెక్ట్ అయిందని, మరియు ఫ్యూయల్ లైన్స్ మాన్యువల్ గా కట్ అయ్యాయని కూడా డేటాలో ఉంది. అయితే ఇది నిజంగానే పైలట్ తప్ప లేకపోతే టెక్నికల్ ఇష్యూ అనేది ఇంకా కంప్లీట్ గా తెలియలేదు. అయితే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు అయితే ఈ యుఎస్ లీక్స్ ని ప్రీమెచ్యూర్డ్ అండ్ అన్వెరిఫైడ్ అని కొట్టిపడేస్తున్నాయి. ఇంకా బ్లాక్ బాక్స్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ గా ఏ నిజం అనేది ఇంకా బయటికి రాలేదు. ఇవన్నీ జస్ట్ ప్రైమరీ లీక్ మాత్రం. కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు. ఏది కూడా నిజం కాదు. ఏదైనా సరే మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఏఐబి కంప్లీట్ గా అండ్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే మాత్రమే మనం నమ్మాలి. సో ఫైనల్ గా మన ముందైతే కేవలం 2 క్వశ్చన్లు రన్ అవుతున్నాయి. ఇది నిజంగానే పైలట్ చేసిన తప్ప లేకపోతే టెక్నికల్ ఇష్యూ? దీనికి ఆన్సర్ అయితే ఒకటే. మనం సత్యం కోసం వెయిట్ చేయాలి. అసలు ఏం జరిగిందనేది ఏఐబి వాళ్ళు చెప్పేంత వరకు కూడా మనం దేన్ని ఒక కన్క్లూజన్గా తీసుకోలేము. సో అఫీషియల్ న్యూస్ బయటకు వచ్చేంత వరకు కూడా మనం ఏ న్యూస్ని నిజమని నమ్మలేము. మీరేమనుకుంటున్నారు? పైలట్ తప్ప లేకపోతే యూఎస్ రిపోర్ట్స్ నిజమనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రియల్ అండ్ ఒరిజినల్ న్యూసెస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. వాయిస్ ఆఫ్ జిఎన్. సత్యం, సమాధానం, స్పందన.